ఆయన చేసినట్టే ఆయనదే రాజ్యం అండి. అప్పుడు ఏది చేస్తే అదే కరెక్ట్ అంటాడండి ఆయన. ఏ రోడ్డు అన్న చూడు పాలు పోసి అద్దుకోవచ్చండి. రోడ్డు మీద పాలు పోసి అద్దుకోవచ్చు. అస్మంటి రోడ్లు అండి. గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుందండి. గవర్నమెంట్ స్కూల్లో మన ఇంట్లో కూడా చేసుకోవాలి, అంత అందంగా ఉంటుందండి. మన నాకే కమ్మటి వాసనకి తెలుపుద్ది అయింది నాకే. అంత బాగా చేస్తున్నారండి. అందుకని ప్రతి ఒక్క పిల్లలు మాకు స్కూల్లో ఇంటికాడ తింటున్నారంటే లేదండి మేము స్కూల్లో తింటున్నాం, మా అమ్మకంటే మా స్కూల్లోనే బాగుండే కూరలు అంటున్నారండి. వాళ్ళు చేసిన డెవలప్ ఏంటంటే ఆ పుస్తకాల మీద పేర్లకి టయానికి పెన్షన్లు వస్తున్నాయి, టయానికి పథకాలు ఇస్తున్నారు, ఇళ్ళకి ఇస్తున్నారు. జగనయంలో ఉన్న ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ పేరు పేరును రాసుకొని అందరికీ ఇల్లు వస్తున్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం తిరుగులేని ప్రభుత్వం లాగా ఎదుగుతుందండి. కూర్చోబెట్టి మీకు దమ్ముధైర్యం ఉంటే వచ్చి కూర్చొని రండి, మీరు రండి, మేము వస్తాం. అది ఏం జరిగింది, వ్యత్యాసం ఏముందో మొత్తం మీకే తెలుస్తుంది. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కబీర్ అండి. అన్న ఏం చేస్తారు? నేను టైలరింగ్ చేస్తానండి. అన్న ఏంటి ముఖ్యంగా ఈ 20 నెలల కాలంలో అసలు ఎలా ఉందన్న పరిపాలన ఎలా ఉంది? అసలు మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి జాబులు కానీ ఇది కానీ అన్ని రకరకాల సామాన్యుడు కూడా అవలీలుగా బతికేలాగా కూడా ఇప్పుడు చాలా బాగా నడుస్తుందండి. అదివరకు నేను టైలరింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఇంకా మేము పెంచుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్కటి మంచిగా నడుస్తుంది. టయానికి పెన్షన్లు వస్తున్నాయి, టయానికి పథకాలు ఇస్తున్నారు, ఇళ్ళకి ఇస్తున్నారు. జగనయంలో ఉన్న ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ పేరు పేరును రాసుకొని అందరికీ ఇల్లు వస్తున్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం తిరుగులేని ప్రభుత్వం లాగా ఎదుగుతుందండి. దీనికి తిరుగులేదు. ఇప్పుడు బిల్గేట్స్ గారు వచ్చారు, అసలు సామాన్యుడు కూడా ఎలాగా జీవించాలో కూడా వాళ్ళు చూపిస్తున్నారు. వైజాగ్ కానీ ఇప్పుడు కానీ మొత్తం చాలా బాగుంటుందండి. దీని గురించి అసలు దిగులు పడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం కూటమి తిరుగులేని ఇదిగా నడుస్తుంది, ముందంజలో నడుస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ కూటమే కావాలి, మాకు ఈ ప్రభుత్వంలో బాగా వస్తుంది, బాగా మాకు వ్యాపారాలు కూడా బాగా ఇదిగా ఉంది, చాలా బాగుందండి. మాకు ఈ ప్రభుత్వం మాకు ఏ ఇబ్బందులు లేవు అన్నీ ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. మాకు మట్టుకు ఏ ఇబ్బంది కూడా లేదండి. చాలా బాగుందండి ఈ ప్రభుత్వం. అన్న మరి గత పాలకులు మాట్లాడుతున్నారు, అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత పథకాలు సక్రమంగా యువతలు లేదు, అసలు ప్రజలను మోసం చేస్తున్నాడు, యువతను మోసం చేస్తున్నాడు. కానీ మా ప్రభుత్వంలో ఇలా ఏమీ లేకుండా పథకాలు కానీ చదువుకున్న పిల్లలకు కానీ చదువు అయిపోయిన తర్వాత పిల్లలకి ఏదైతే జాబ్స్ కావాలో ఆ విధంగా చేసిన ప్రభుత్వం మాదంటా ఉన్నారు. మరి ఏం చెప్తారన్నా మీరు? ఏమండి, ఆ ప్రభుత్వాన్ని చూడండి, ఈ ప్రభుత్వాన్ని చూడండి. కూర్చోబెట్టి మీకు దమ్ముధైర్యం ఉంటే వచ్చి కూర్చొని రండి, మీరు రండి, మేము వస్తాం. అది ఏం జరిగింది, వ్యత్యాసం ఏముందో మొత్తం మీకే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా ముందుకు దూసుకుపోతుంది. మీకు తిరుగులేని పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా ప్రతి ఒక్కరికి జాబు, ఇంట్లో పేదవాడైన వాడు లేకుండా చేయాలనేగా చంద్రబాబు గారు P4 కానీ ఇవన్నీ మొత్తం చేస్తున్నారండి. ఏ ఇబ్బంది లేదండి, ఎవరు దిగుడు పడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం తిరగలేదు. అన్న మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ పరంగా చూసుకుంటే నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం మాది. పిల్లలకి స్కూల్స్ డెవలప్ చేసాము, బలలు వేసాము, పిల్లలకి డ్రెస్సులు కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం అసలు నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ ఏం లేదు, అసలు ఇంకా అట్టడుగు వర్గానికి వెళ్ళిపోయింది గవర్నమెంట్ స్కూల్స్ అనే పరిస్థితి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారన్న మీరు దానికి? వాళ్ళు చేసిన డెవలప్ ఏంటంటే ఆ పుస్తకాల మీద పేర్లకి ఆ డ్రెస్సులకి వీటికే సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళకి మంచి విద్య, ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోనే చేరాలనుకుంటున్నారు. ఎందుకంటే అలాగా చంద్రబాబు గారు అలా పట్టుదల బట్టి ప్రతి ఒక్క చదువుకునే పిల్లల్ని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి పంపించాలి, సాఫ్ట్వేర్గా మార్చాలండి తప్పనే ఒక చంద్రబాబు గారి పట్టుదలండి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలనే తప్పనే తప్ప రెండో ఆలోచన కూడా లేదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ చదువు మీదనే దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ స్కూల్ కోసమే, ప్రైవేట్ స్కూల్లో మేము చదవద్దు, మేము ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనేది ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా ఆలోచన అలానే ఉంది. బాగా చేస్తుంది ప్రభుత్వం, ఇబ్బంది ఏం లేదండి, చాలా మెరుగ్గా ఉంది. అన్న మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న ఈ ప్రభుత్వంలో?
రోడ్లు ఆ ప్రభుత్వంలో అన్నీ గుంటలుగా ఉండేది. అందరూ ఏంటి బాధ అని చెప్పి చాలామంది బళ్ళు పాడైపోయి రిపేర్లకు సరిపోవాలి, సంపాదన మొత్తం రిపేర్లకు సరిపోయేది. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రోడ్డు అన్న చూడు పాలు పోసి అద్దుకోవచ్చండి. రోడ్డు మీద పాలు పోసి అద్దుకోవచ్చు. అస్మంటి రోడ్లండి. ఇవాళ రోజున ఏ సందు చూసినా, ఏ రోడ్లో చూసినా అసలు రోడ్లు చూస్తే రోడ్లు ఆ చివరి వరకు అందంగా కనపడుతుందండి. ఇవాళ రోజున 57వ డివిజన్లో రోడ్డు చూస్తుంటే అసలు రోడ్డు మీద కూర్చోనిపిస్తుంది, అంత అందంగా ఉన్న రోడ్లు వచ్చి. అట్ట చేస్తుందండి ఈ ప్రభుత్వం, తిరగలేదండి. ఈ రోడ్లు కానీ ఇది కానీ మొత్తం స్కూళ్ళు కానీ క్రమశిక్షణలు కానీ చాలా బాగుందండి. మొన్న వెళ్ళి చూసామండి, అసలు భోజనం ఎంత చక్కగా వండి పెడుతున్నారో నాకే తినబుద్ధి అయిందండి. గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుందండి. గవర్నమెంట్ స్కూల్లో మన ఇంట్లో కూడా చేసుకోవాలి, అంత అందంగా ఉంటుందండి. మొన్న నాకే కమ్మటి వాసనకి తినబుద్ధి అయింది నాకే. అంత బాగా చేస్తున్నారండి. అందుకని ప్రతి ఒక్క పిల్లలు మాకు స్కూల్లో ఇంటికాడ తింటున్నారంటే, లేదండి మేము స్కూల్లో తింటున్నాం, మా అమ్మకంటే మా స్కూల్లోనే బాగుండే కూరలు అంటున్నారండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏ ఇబ్బంది లేదండి, చాలా బాగుతున్నాయి. ఈ రోడ్లు కానీ ఇది కానీ దీని గురించి డౌట్ పడాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కళ్ళు చాలా ఈ ప్రభుత్వం, ఈ కూటమి మాకు కావాలి, రెండోసారి కూడా మేమే కూటమికి మేము సపోర్ట్ చేస్తాం అనేది ప్రజలందరూ ముందుకు వస్తున్నారండి. ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది, తిరుగులేదు. అన్న మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది, మరి పక్కన గత పాలకులు మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బడ్జెట్లో అసలు సామాన్యులు కేటాయింపులు ఏం లేదు, గతంలో మేమే కేటాయించామని చెప్పి అంటా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటన్నా? మరి ఏమంటే బడ్జెట్ అనేది వస్తుందండి, అందరికి బాగానే ఇస్తున్నారు. చంద్రబాబు గారు బడ్జెట్ గురించి మొత్తం ఆయనకి అన్నీ తెలుసండి. అసలు మనం అనుకోవాల్సిన పని కూడా లేదండి. ఎలా చేయాలి ఏంటి మొత్తం ఆయన చేసేది చేతి చూపిస్తారండి, చేతి చూపిస్తాడు ఆయన. అందుకని ప్రభుత్వం తిరగలేదండి, బాగా చేస్తుందండి. అన్న మరి ఏదైతే ఈ వైసీపీలో 11 ఎమ్మెల్యేలు గెలిచారు, మరి 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, ఆ నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కూడా గురించి కూడా మాట్లాడారు. మరి ఎందుకన్నా వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళరు, ఒకవేళ వెళ్ళినా సరే తిరిగి వచ్చేస్తారు, ఎందుకని అంటారు? ఈ వైసీపీ నాయకులు ఏంటంటే ఏదో వచ్చాము ఆదరించుకొని వెళ్ళిపోవడం కాదండి. అది అయ్యి అక్కడ జరిగేది చూడాలి, మీరు సమస్యలు ఉంటే అక్కడ చెప్పాలి, మేము చేసేవని బల్లగుద్ది చెప్పాలి. మీరు అలా చెప్పకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతే సుఖమే ఉందండి. నేను కూడా అసెంబ్లీకి వచ్చి రావచ్చు, అట్ట కాదండి. అసలు దాని గురించి వివరించాలి. ఈ 11 ఎమ్మెల్యేలు కూడా రానప్పుడు సుఖం లేదండి. అది మీరు వచ్చి దాని గురించి ప్రస్తావించాలి, మాట్లాడాలి. మేము ఇంత చేసాం, మీరేం చేస్తున్నారు నిలదీయండి. మీరు నిలదీయకుండా వచ్చి సంతకం పెడితే సుఖమే ఉందండి. అన్న మరి ఈ రోజున అసెంబ్లీ జరిగే టైంలో కూడా పిల్లల్ని కొంతమంది స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, గతంలో మనం చూసాం మాక్ అసెంబ్లీ స్టూడెంట్స్తో కండక్ట్ చేయటం, ఎలా చూడొచ్చు అంటారు? అది కూర్చోబెట్టడం తప్పులేదండి. ఎందుకంటే ఆ సమస్యలు తెలుసుకోవడానికి, మీకు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆ పిల్లల్ని పిలిచి అసెంబ్లీలో మాట్లాడుతుంటే చాలా మంచిదండి. అది మంచి పద్ధతి అది. ఎందుకంటే అక్కడే నీకు డౌట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది, మనం ఎలా చేసాము ఏంటి అనేది. వాళ్ళ ద్వారాగానే మనకి తెలుస్తుంది అనమాట. తప్పులేదండి, మంచి ఆలోచన అండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ టైంలో ఎప్పుడన్నా తీసుకొచ్చారన్నా? లేదండి, అసలు తెలియదండి. ఆయన చేసినట్టే ఆయనదే రాజ్యం అండి. అప్పుడు ఏది చేస్తే అదే కరెక్ట్ అంటాడండి ఆయన.